శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యానికి పాల్పడినటువంటి ప్రేమికుల జంటను కాపాడిన హెచ్సి తమ్మినేని అమ్మాజీ. వివరాల్లోకి వెళ్తే పాలకొండ పట్టణానికి చెందిన అమ్మాయి లావణ్య, గణేష్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమని ఇరువురు పెద్దలకు తెలియజేయడంతో పెళ్లికి నిరాకరించడంతో ఈ ఆత్మహత్యానికి పాల్పడినట్లు చెప్పారు. అక్కడే విధులు నిర్వహిస్తున్నటువంటి శక్తి టీం సభ్యులు తమ్మినేని అమ్మాజీ సకాలంలో స్పందించి వారి ఇరువురు ప్రాణాలను కాపాడడం జరిగింది. అనంతరం శక్తి టీం సభ్యులు ఇద్దరు ప్రేమికులను పాలకొండ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఒప్పుకోలేదు. అందుకే మేము బయటకు వెళ్ళి మా లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నాం. అందుకే నేను తను చెప్పాను. ఎవరి తన ప్రెజరు లేదు, నేనే బలవంతం చేసి తనని మొత్తం వెళ్ళిపోమని చెప్పాను. మా ఇంట్లో ఒప్పుకోలేదంటే మేము వచ్చి 6 రోజులు అయింది. బయటకు వచ్చేసి మా దగ్గర ఉన్న డబ్బులతో కాస్త కోస్త అలా గడిపిస్తాము. డబ్బులు కూడా అయిపోయాయి. ఏం చేయాలో తెలియట్లేదు. అందుకే సూసైడ్ అటెంప్ట్ చేయాలనుకుంటున్నాము. నేను సూసైడ్ అటెంప్ట్ చేసేలోపు సెక్యూరిటీ వచ్చింది. ఆ టీమే మమ్మల్ని కాపాడింది. ఆ మ్యాటర్ నేను మా ఇంట్లో తన వాళ్ళు ఇస్తాను చెప్పాను. బట్ మా లవ్ ఇస్తాను ఒప్పుకోలేదు. ఆ అమ్మాయి నాకు కొత్తగా మ్యారేజ్ చేస్తున్నారని చెప్తే నేనేం చెప్తాను వద్దని చెప్తాను. అమ్మాయి బలవంతంగా ఫోర్స్ చేస్తాను. అయితే అమ్మాయి నేను బయటకు తప్పుగా ఈ లైఫ్ ఏం చేద్దామని అంటే తీసుకెళ్ళి డబ్బులన్నీ ఖర్చు అయిపోయి మరి ఇంకా పరిస్థితి లేదని సూసైడ్ అటెంప్ట్ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి వస్తే కానిస్టేబుల్ వేస్తే వచ్చి మమ్మల్ని కాపాడు. మేము శక్తి పోలీస్ టీమ్ అని శ్రీకాకుళం నుండి వచ్చాము. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ గత 6 నెలల నుండి శక్తి టీమ్లో మేము వర్క్ చేస్తున్నామండి. ఇందులో భాగంగా మేము ప్రతిరోజు డ్యూటీలో భాగంగా ఈ యాప్లు అవేర్నెస్ చేస్తూ అలా ఈ ఏరియాలో మేము సంచరిస్తూ తీసుకుంటున్నాము. అనుకోకుండా సడన్గా ఒక అబ్బాయి పట్టాల మీదకి రావడం చూశాను. ఇది ఎందుకు పట్టాల మీదకి వస్తున్నారని అనుమానం వచ్చి మేము ఆ రోడ్డు మీద నుండి చూసి అక్కడి నుండి స్పీడ్గా పరిగెత్తి వీళ్ళందరికీ పట్టాల నుండి బయటకు వేసాము. డీజిల్ 30-20 సెకండ్స్లోనే ట్రైన్ వెళ్ళిపోవడం కూడా జరిగింది. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఏమ్మా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు చనిపోతున్నారు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి ప్రశ్నించాము. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మా ఇద్దరు మేజర్లము. నా పేరు లావణ్య అండ్ గణేష్ అబ్బాయి పేరు. ఇద్దరు వయసు కూడా ఈ అమ్మాయి 19 ఇయర్స్, అబ్బాయి 23 ఇయర్స్ అని చెప్తున్నారు. అయితే మేజర్లు అయినప్పటికీ మా పేరెంట్స్ మా పెళ్ళిని అంగీకరించట్లేదు. మాకు ప్రాణహాని ఉంది, మా ఇంటి దగ్గర చెప్తే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అందుకే మా ఇద్దరం బయటకు వస్తామన్నారు. బయటకు రావడం వరకు బాగానే ఉంది. సూసైడ్ అటెంప్ట్ గల కారణం ఏంటని అడిగాను. చెప్తే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మా దగ్గర ఉన్న మనీ అయిపోయి మేము ఎలా బతకాలో అర్థం కావట్లేదు. కలిసి బతకాలనుకుంటున్నాం, లేదా కలిసి కావాలనుకుంటున్నాం. ఇంకో కారణం చెప్పండి. సో వీళ్ళకి ధైర్యం చెప్పి వీళ్ళ కన్సర్ట్ పోలీస్ స్టేషన్ పాలకొండ కానీ లేదంటే లోకల్ ఎస్ఐ గారికి కానీ వీళ్ళని అప్డేట్ చేసి వీళ్ళకి న్యాయం జరిగేలా చూస్తాము. మా పై ఆఫీసులకి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాము. మా డ్యూటీలో భాగంగా మాకు ఈరోజు ఈ అవకాశం వచ్చింది. వీళ్ళని ఫేస్ చేయగలిగాము. ఇద్దరు ప్రాణాలను నిల్చోబెట్టామనే ఒక ఇదైతే మాలో ఉంది.